నేనైతే రీసెంట్‌గా హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి అయితే వచ్చాను. నేను ఇక్కడే చదివాను కాబట్టి నాకైతే నా పాత జ్ఞాపకాలు, ఫ్రెండ్స్‌తో యూనివర్సిటీలో గడిపిన రోజులైతే గుర్తుకొచ్చాయి. ఇక్కడ చూడండి లాన్‌లో కూడా ఎంతమంది అయితే వస్తారో, చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామంది యూనివర్సిటీకి అయితే వస్తారు. ఎంతమంది కూర్చున్నారో ఇలా లోపలికైతే వచ్చేసాను. లోపల రకరకాల ముగ్గులైతే పెట్టయితే ఉన్నాయి. సంక్రాంతి కాబట్టి చాలా రకాల ముగ్గులైతే స్టూడెంట్స్ అయితే వేశారు. అండ్ చాలా బాగుందనిపించింది ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, నాకు కూడా నా పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. ఇంకా లోపల చూడండి, ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. యూనివర్సిటీ లోపలికి ఎంటర్ అవ్వడంతోటే చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఆ డిజైన్స్ చూస్తుంటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆర్కిటెక్చర్ అయితే ఇలా చూస్తూ ఉండాలనిపైతే అనిపిస్తుంది నాకు. అండ్ రకరకాలుగా మిర్రర్స్ అయితే ఉంటాయి. లోపల చూడండి, వాల్స్ చూడండి ఎంత బాగా అయితే అనిపించిందో. అండ్ మిడిల్లో పెద్ద గ్రౌండ్ అయితే ఉంటుంది. అండ్ ఏమైనా ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ చేస్తూ ఉంటారు. చుట్టుపక్కల చూడండి ఎంత బాగా అయితే ఉందో. అండ్ ఇలా పైకి ఎట్లా స్టెప్స్ వెళ్ళే స్టెప్స్కి చుట్టూరా కూడా డిజైన్ అయితే ఉంటుంది. వాల్స్కి డిజైన్ అయితే ఉంటాయి. అండ్ యూనివర్సిటీ లోపల రాజుల కాలం నాటిది కాబట్టి నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి, నేను స్టెప్స్ ఎక్కుతూ ఉన్నా కూడా నాకైతే రాజుల కాలం నాటి ఎక్కిన స్టెప్స్ అని అయితే గుర్తొస్తుంది. అండ్ స్టెప్స్ ఎక్కితే నాకైతే చాలా ప్రౌడ్గా అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. యూనివర్సిటీకి చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, సో మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్ అయితే ఓపెన్ అయితే ఉంది. సో లోపలికైతే వచ్చి చూసిన తర్వాత అయితే ఎంత బాగా అనిపించిందో. ఇక్కడ చూడండి, ఇలా పైకి వెళ్తూ పైనుంచి కూడా మనమైతే ఇక్కడ చూపించిన ఆర్చ్ అన్ని డిజైన్ మళ్ళీ ఇక్కడ కూడా ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇలా స్టెప్స్ ఎక్కైతే పైకి అయితే వెళ్ళాను. సో క్లాస్ రూమ్స్ అయితే క్లాసెస్ అయితే కొన్ని నడుస్తున్నాయి, కొన్ని జరుగుతున్నాయి. కొంతమంది పిహెచ్డి స్టూడెంట్స్ ఉన్నారు, చాలామంది స్టూడెంట్స్ కూడా కనిపించారు. సో అలా పైనుంచి చూసినప్పుడు కూడా కింద చూస్తే మళ్ళీ ఎంత బాగా అనిపించిందో ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగుంది. ఎవరైనా మీరు రీసెంట్గా ఉస్మానియా యూనివర్సిటీకి కానీ, లేకపోతే మీరు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇట్లా క్లాస్ రూమ్స్ చూడండి ఫ్రెండ్స్. కొంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. నేను లంచ్ టైంలో వెళ్ళాను. సో క్లాసెస్ అయితే నడవట్లేదు. రకరకాల ఎన్నో రకాల డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ 50-60 డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అండ్ స్టూడెంట్స్ చూడండి ఎంత బాగా ముగ్గులు వేశారు ఫ్రెండ్స్. సంక్రాంతి కాబట్టి చాలా రకాల ముగ్గులు, సంక్రాంతి ముగ్గులు అయితే ఉన్నాయి. నాకైతే చూడముచ్చటగా ఎంత బాగా అనిపించిందో. చాలా మంచి టైంలో వచ్చానని అయితే అనిపించింది. రకరకాల కలర్స్తో రకరకాల ముగ్గులు వేస్తే సంక్రాంతి అయితే చేసి ఇప్పుడేనేమో సంక్రాంతి అని చెప్పేసి ఈరోజే సంక్రాంతిలా అనిపించింది నాకైతే. అంత బాగా స్టూడెంట్స్ అయితే పెట్టారు. అలాగే భోగిని కూడా సెలబ్రేట్ అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్ కొంతమంది. ఈ ముగ్గులు చూసి నాకైతే ఎంత ఆనందంగా అనిపించిందో. గొబ్బెమ్మలు పెట్టారు, అలాగే హరిదాసులు, ఇక్కడ రకరకాల రంగులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ ముగ్గు చూడండి ఎన్ని రకాల కలర్స్తో ఫిల్ చేశారో, ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఈ సర్కిల్ ముగ్గు అయితే. సో నాకైతే చాలా బాగా కనెక్ట్ అయితే అయ్యాను నేను ముగ్గులకైతే. అండ్ ఇలా బయటకి నుంచి వరండాలకైతే వచ్చేసిన తర్వాత ఇక్కడ కిటికీలో నుంచి చూస్తుంటే ఫ్రెండ్స్, ఇక్కడ వరండాలో నుంచి చూసే ఎంత లాన్, ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా రకరకాల బర్డ్స్ అండ్ రకరకాల పూల చెట్లతో ఎంత బాగుందో. మీరు ఉస్మానియా యూనివర్సిటీని విజిట్ చేస్తే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.